గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రశాంతత, నీ కూల్‌నెస్ అది నీ బలమా? బలహీనత? నా బలమే అండ్ బలహీనం 2. ఎప్పుడైనా ఇబ్బందయిందా? బలహీనత? అయింది చాలా అయింది. సార్లు. హ్మ్. హార్ట్ బ్రేక్ అయింది ఒక్కొక్కసారి అనిపిస్తది మనం మాట్లాడితే బావుంటది. మనం అరవాలి, గట్టిగా అడగాలి అనిపిస్తుంది. హ్మ్. కానీ అడగలేము. ఇక్కడే నువ్వు గట్టిగా మాట్లాడట్లేదు నాతో. ఇంక బయటేం మాట్లాడతావు? నో ఎక్కడ అడగాలి ఏంటనేది ఐ నో శివ గారు. బట్ ఏమంటే ప్రతి దానికి అలా మాట్లాడుకుంటూ వెళ్తే బాగుండదు. బట్ కొన్ని మ్యాటర్‌లో ఫీల్ అయ్యాను నేను. హ్మ్. ఎందుకు నేను ఇలా ఉన్నా, కొంచెం అడుగుంటే బాగుండేది కదా హ్మ్. హ్మ్. అనిపించింది. బట్ నేను అడగకుండా ఉండడానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. హ్మ్. సో హ్మ్. అంటే చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. బట్ యాహ్! అవ్వట్లేదు. యాహ్! యాహ్! నేను రీసెంట్‌గా ఒక పర్సన్‌కి ఫోన్ చేయడం జరిగింది. హ్మ్. మీ ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్రెండ్. హ్మ్. ఫోన్ చేస్తే ఎక్కడో ఏదో ఒక థంబ్‌నెయిల్ ఇష్యూ వల్ల హ్మ్. మీ ఇద్దరికి అంటే లైక్ మీ ఇద్దరికి ఎక్స్ అని చెప్పి లేకపోతే కొన్ని ఇదని చెప్పి చాలా ఇదయ్యింది అని చెప్పి చాలా ఎక్సా? ఆ! అర్థం కాలే. మీ ఇద్దరు ముందు రిలేషన్‌లో ఉండేవాళ్ళని చెప్పి అలా ఇలా అని చెప్పి థంబ్‌నెయిల్స్ ఎయడం వల్ల హ్మ్. ఇష్యూ అయిందని చెప్పి నేను విన్నాను. అది ఎంతవరకు నిజం? లైక్ మహేష్ బ్రో. లేదు. హ్మ్. హ్మ్. నాకలా అసలు హ్మ్. ఆహా! నీకు కాదు. ఆయనకి ఇబ్బందయిందంట. అది నిజమా? ఇది నిజమా? నాకు తెలీదు దీని మిమ్మల్ని ఎవరు గురించి. నో అడగలేదా దీని ఐడియా. గురించి? నో. తను అవునా? నా దగ్గర ఏ రోజుకొచ్చి నా దగ్గర మాట్లాడలేదు. హ్మ్. అండ్ మన ఇద్దరి మధ్య అట్లాంటిది అసలు ఏం లేదు. లేవే అదే లేవు. అన్నా. ఏం లేదు. కానీ థంబ్‌నెయిల్స్ పెట్టి అలా చేయడం వల్ల థంబ్‌నెయిల్స్ మనోడికి ఇష్యూ 100 అయింది. పెడతారు. మనోడికి ఇబ్బందయిందని విన్నాను. అది నీకు ఓహ్! ఎప్పుడైనా షేర్ నో. చేసుకున్నాడా? నో. మేము ఆ సీరియల్‌లో చేసేంత వరకు మాత్రమే అంత క్లోజ్‌గా ఉన్నాము. డైలీ కలుస్తున్నాం, మాట్లాడాం అంతే తప్ప, ఈవెన్ ఆ సీరియల్ పీరియడ్‌లో ఉన్నప్పుడు కూడా మేము హ్మ్. ఓన్లీ సీరియల్‌లు అండ్ ఏదైనా షో ఉంటే మాత్రమే తప్ప ఇంకా బయట కలవడం గాన అట్లీస్ట్ ఫోన్‌లో అట్లాంటిది అసలు ఏమీ లేవు. హ్మ్. హ్మ్. ఇంకా క్లోజ్ మ్యాటర్ అని షేర్ చేసుకోవడం అసలు లేవు. హ్మ్. మేబీ హ్మ్. తనకి అది ప్రాబ్లమ్ అయ్యుంటే సీ హ్మ్. ఇప్పుడు మనము 100 చూస్తాము. గూగుల్ ఓపెన్ చేస్తే 100 వస్తది. ఇప్పుడు హ్మ్. నా గురించే 100 వస్తుంది. అవును. అవును. సో నేను ప్రతి దానికి నేను హర్ట్ చేసుకొని కూర్చొని అలా ఏసిన వాళ్ళ పైన నేను హర్ట్ అయ్యి అవన్నీ చేసుకుంటుంటే ఎన్నో మనం బ్రతుకుతున్నది సోషల్ మీడియా అనగానే. హ్మ్. సో అవి ఇట్స్ కామన్ అది. ఇట్స్ సో కామన్. నాకు మహేష్ అవన్నీ ఏం చెప్పలేదు. హ్మ్. బట్ తను కూడా అంత చాలా సోషల్‌గా ఉంటాడు అవును. తను. అవును. అంత జనరల్‌గా ఉంటాడు తను. అంత అవును. ఎందుకు ఇబ్బంది అవుతది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీరియల్‌లో మనం పని చేస్తున్నాము అండ్ ఆ జోడీ జనాలకి చాలా బాగా ఎళ్ళిందంటే హ్మ్. వాళ్ళే కోరుకుంటూ ఉంటారు. హ్మ్. హ్మ్. ఆది భాను అని అప్పుడు 'మనసిచ్చి చూడు' అవును. సీరియల్‌లో హ్మ్. మనం ఫేమస్ అయ్యాము. హ్మ్. సో బయటకొచ్చాక కూడా చాలా మంది అడిగారు. ఎందుకు నేను కార్తీక్‌ని ఎంగేజ్‌మెంట్ చేసుకున్నప్పుడు కూడా హ్మ్. చాలా మంది దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. హ్మ్. ప్రతి వీడియో కింద, ప్రతి ఫోటో కింద మీకు కార్తీక్ సెట్ కాలేదు. మహేషే సెట్టు. నేను నవ్వుకున్నా అంతే. అంటే రియాలిటీ వేరుంటది. ఆ! ఆ! సో అవును. ఇక్కడ వేరుంటది. అవును. అది జనాలకు పాప చాలా దగ్గర హ్మ్. తీసుకుంటారు కాబట్టి అలా ఆలోచిస్తారు. బట్ థంబ్‌నెయిల్ వాళ్ళకి మీరు చెప్పక్కర్లేదు. హ్మ్. యూ ఆర్ ఆల్సో ఇన్ సేమ్ మీడియా. మంచి థంబ్‌నెయిల్ ఎయండ్రా. థంబ్‌నెయిల్‌లో ఏదో ఒకటేస్తే లోపల ఆ! ఏముండదన్నట్టు. ఆ! ఆ! ఓకే. ఇప్పుడు మీది లవ్వేనా? నో. హ్మ్. నో. ఆహ్, అరేంజ్ కాదది. లవ్ కాదు. హ్మ్. బట్ హి ఈస్ మై ఫ్రెండ్. ఎప్పుడూ ఒక 7 ఇయర్స్ ఫ్రెండ్ నాకు. హ్మ్. హ్మ్. బట్ లాస్ట్ ఫిబ్రవరి మా ఎంగేజ్‌మెంట్ అయిన ఐ మీన్ నన్ను 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చిన బిఫోర్ నేను ఫిబ్రవరి 14థే మాట్లాడాను ఆ అబ్బాయితో. అబ్బా! అప్పటి వరకు బట్ కాంటాక్ట్‌లో హ్మ్. ఉన్నారు. హాయ్, బాయ్ ఏదో మూవీకి అడిగారు నన్ను. నేను అంతగా రెస్పాండ్ అవ్వలే. ఎందుకంటే నాకు ఆ మూవీ ఫీల్డ్ హ్మ్. కాదు నేను. హ్మ్. 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 రెస్పాండ్ అవ్వలేదు. హ్మ్. ఫస్ట్ టైమ్ మనం ఫోన్‌లో మాట్లాడింది ఆ ఫిబ్రవరి 14థే. హ్మ్. 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 యాహ్! సో ఫ్రెండ్ నుంచి అంతే. నో అలా లవ్. అసలు ఫోన్‌లో మాట్లాడుకోవడానికి కూడా లేదు నీకు లవ్ మేము. లైఫే లేదా? ఎందుకు శివ్? మరి లవ్ లైఫ్ ఉందా? మనం మనిషిగా పుట్టామంటే ప్రతి ఒక్కరికి ఒక లవ్ అనేది ఒక హ్మ్. ఒక
అది ఉంటుంది. అది లేకపోతే మనుషులుగా అది ఏ మిస్టేక్స్ ఉండలేము. వల్ల బ్రేక్ అయితది యాక్చువల్‌గా? ఎవరి ప్రాబ్లమ్ వల్ల బ్రేక్ అయితది? హానెస్ట్‌గా ఉండడం బ్రేక్ అది. హానెస్ట్‌గా ఉండడమే మెయిన్ తప్పయిపోతది. అబ్బాయిలుగైనా, అమ్మాయిలుగైనా హానెస్ట్‌గా ఉండకూడదు. ఆ! ఎక్కువ లవ్ చూపించకూడదు. హ్మ్. ఆహా! కొత్త పాయింట్స్ ఇవి. ఆ! అఫ్‌కోర్స్ ఇప్పుడు ఎక్కువ మనం లవ్ చూపించి ఎక్కువ హానెస్ట్‌గా ఉంటే ఏమైపోను వాళ్ళకది చాలా మమ్మల్ని చాలా ఈజీగా తీసుకుంటారు. హ్మ్. ఏ నడుస్తుందిలే. మనవాడు ఉంటదిలే ఆ! అని. అలా అయిపోతాము. ఆహా! అదే మేబీ. బట్ నా విచారంలో మేబీ నా బ్యాక్‌గ్రౌండ్ నాకు పేరెంట్స్ లేకపోవడమే నాకొక అదే ఎలా? అది యాహ్! మంచిగా ఉంటుంది. మంచిగా తీసుకుంటారు కదా ఇంకా. అందరూ అలాగుండరు కదా! హ్మ్. నేను ఫస్ట్ నమ్మే ముందు కూడా అలాగనే నమ్మా. బట్ వెళ్తూ అది వేరే రకాలుగా ఎళ్ళింది. సో, హ్మ్. అండ్ నేను పాప తీసుకున్నాను. అది కూడా అయ్యో! ఈ అమ్మాయిది ఓన్ పాపనే. ఆ! ఓన్ పాప. ఆ! నాదే నా నా నేనే అబద్ధం చనిపోలేదని కూడా హా! అంటున్నారు. నాకది చాలా బాధగా ఉండింది శివగారు. అది ఇప్పటి వరకు మాకు ఎవరిని అడగలేదు. హ్మ్. నేను 'బిగ్ బాస్' బిగ్ బాస్ వెళ్ళకముందు అంతా బానే ఉండే. 'బిగ్ బాస్' బయట వచ్చగానే కొంతమందితో నేను చాలా ఆహ్, అంటే వేరియేషన్ చూసా నేను. హ్మ్. నా దగ్గర పర్సన్. హ్మ్. ఇంకెవరో కాదు. మన క్లోజ్ సర్కిల్‌లోనే చూసా కొన్ని తెలిసింది. హ్మ్. నేను ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు పోర్ట్రే చేసి ఆ అబద్ధాన్ని నేను ఎన్ని రోజులు నేను మెయింటైన్ చేయగలను? హ్మ్. అవును. వన్ డే అది బ్రేక్ అవుతది. హ్మ్. ఏదో ఒక రకాలుగా బ్రేక్ అవుతది. ఎన్ని రోజు వరకు మనం మెయింటైన్ చేయలేమది. హ్మ్. సో, వై షుడ్ ఐ అవన్నీ తీసుకొని? హ్మ్. సో, హ్మ్. నాకు నా క్లోజ్ ఫ్రెండ్సే అది మాట్లాడారు. అట్లాంటిది ఫెల్ట్ రియల్లీ సో సాడ్ అనమాట. హ్మ్. నాకు ఇప్పుడు నాదే పాప అయ్యుంటే నేను ఆ పాపని అడాప్ట్ చేసుకున్నాను అని నేను దాన్ని ఇంకొక చోట పెట్టి నేను చూసుకుంటున్నాను. నాకెందుకది? నేనొక అమ్మాయి నా పొట్టలో పుడితే హ్మ్. నేనే అది చూసుకుంటా. హ్మ్. ఏంటి బయట జనాలకి చెప్పలేమా? పుట్టించుకున్న వాళ్ళు బైస బయట జనాలకి మనం హ్మ్. హ్మ్. చెప్పుకోలేనంత అంత హ్మ్. చీప్ అని కాదు కదా! హ్మ్. హ్మ్. వై అనేది? ఇంకా ఏంటి మనం సర్టిఫికేట్స్ ఇవ్వాలా? హ్మ్. నో రైట్. నేను చాలా హర్టింగ్‌గా అనిపించింది. తర్వాత ఏమైపోయిందంటే, ఇప్పుడు మనకి చెప్పే పర్సను హ్మ్. ఫస్ట్ వాళ్ళు కరెక్ట్‌గా ఉండాలి. వాళ్ళలో 100 తూతులున్నాయి. రంధ్రాలు చాలా ఉన్నాయి. హ్మ్. సో, అది ఫస్ట్ కంప్లీట్ చేసుకొని పక్కనున్న వాళ్ళని నీ దోసలో తూతుంది చూడు అని చెప్పాలి. హ్మ్. సో, అప్పుడు తలుచుకున్నా. అరె! నువ్వే కరెక్ట్‌గా లేదురా! అయినా నువ్వు నా గురించి ఏం మాట్లాడతావు? హ్మ్. 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 నువ్వే 100 అబద్ధం చెప్తావు. నా కళ్ళారా చూసిన కొన్ని పర్సన్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతా నాకు తెలుసు. హ్మ్. పిన్ టు పిన్ తెలుసు. హ్మ్. ఇప్పుడు ఈరోజు చాలా పతివ్రతలాగా అబ్బాయిలకి ఏ వర్డ్ హ్మ్. వాడాలో నాకు ఆ! ఆ! తెలియట్లేదు. ఆ! మేబీ ఈ ఎవరికైనా వర్డ్‌ని ప్రతివ్రత. హా! ఎవరు? సో, చాలా అలా బిహేవ్ చేస్తున్నారు. హ్మ్. అబ్బాయే. ఆ! అబ్బాయి అని క్లారిటీ అబ్బాయి, ఉంది. అమ్మాయి ఇద్దరు. ఇద్దరు. హ్మ్. అమ్మాయిలకి అమ్మాయిలే శత్రువులు తెలుసా? హ్మ్. అమ్మాయిల నుంచే ఫస్ట్ శత్రుత్వం స్టార్ట్ అవుతదంట. హ్మ్. సో, ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత ఓకే. చలో వీళ్ళెవ్వరు రారు. హ్మ్. మనది కష్టం అన్నప్పుడు ఎవ్వరు రారు. హ్మ్. ఫ్యామిలీ మెంబర్సే రారు మమ్మల్ని రోడ్‌లో నించోబెట్టారు. ఇంకా వీళ్ళెవరు ఎందుకొస్తారు? హ్మ్. హ్మ్. సో దట్ అట్లాంటి వాళ్ళకి నేను పట్టించుకోను. హ్మ్. సో, అండ్ చనిపోయింది కూడా అబద్ధం అన్నారు కదా! అక్కడ వెల్ చాలా డౌన్ అయిపోయాను నేను. హ్మ్. అది అన్నీ తెలుసు నీకు. యాహ్! ప్రతి ఒక్కటి ఎందుకు తెలుసు. తెలీదు. అన్నీ తెలుసు. హ్మ్. బట్ సీ రియాక్ట్ అవ్వు. రియాక్ట్ అవుతూ వెళ్తుంటే అది ప్రొలాంగ్ అయిపోతుంది. ఇప్పుడు మనము అందరికీ క్లారిటీ ఇచ్చుకొని కూర్చోలేము. హ్మ్. ఫస్ట్ ఆ క్లారిటీ ఇవ్వాలంటే అవతల పర్సన్ అడిగేవాళ్ళు, వాళ్ళు హ్మ్. కరెక్ట్‌గా ఉంటే మనం క్లారిటీ ఇవ్వడంలో ఒక అర్థం ఉంటుంది. హ్మ్. సో, వాళ్ళే కరెక్ట్‌గా లేదు. ఫస్ట్ వాళ్ళని చూసుకోవాలి. తర్వాత హ్మ్. ఇలా వేలెత్తి చూపిస్తే 4 కదా! ఫింగర్స్ మన వైపు, యాహ్! 1 ఫింగర్ అదా? ఆ! ఆ! సో, అదే. దట్ పట్టించుకోను నేను. హ్మ్. అండ్ నాకు ఇంకొకటి బాధేసిందంటే కీర్తికి అసలు యాక్సిడెంటే కాలేదు అన్నారు. అవును. సో, అవును. మీ ఇప్పుడు మీరు తీసుకున్న ఇంటర్వ్యూ చాలా మందికెళ్తది కదా! హ్మ్. మీరేమనుకోకపోతే కెమెరాని కొంచెం ఇక్కడ జూమ్ చేయొచ్చా? హ్మ్. చేయొచ్చు. ఆ! అది రాడ్డా అది? ఆ! మీకిలా టచ్ చేస్తే కూడా తెలుస్తుంది. అవునవునవును. సో, హియర్ దిస్ అవునవును. అవునవును. చెయ్యి. అవును. ఆ! ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు రాడ్ ఉన్నాయి.
అండ్ దీన్ని కూడా తనకి యాక్సిడెంటే కాలేదు, అమ్మాయికి ఏం కాలేదు, తన ఆరాంసే ఉంది, తనకి పిల్లలు పుట్టుతారు. హౌ అనేది థర్డ్ పర్సన్ మాట్లాడడం వేరు, మన దగ్గర నుంచి చూసే వ్యక్తులు మాట్లాడడం వేరు. నాకు చాలా బాధేసింది ఈ మ్యాటర్లో. నేను ఇప్పుడు డాన్స్ రియాలిటీ షో ఎందుకు నాకు ఫస్ట్ వస్తుంది అవకాశం వస్తే, నేను ఎందుకు చెయ్యట్లేదు అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ. ఇది ఇప్పటికి ఇబ్బంది పెడుతుందా? అఫ్ కోర్స్ నేను ఎక్కువసేపు నించోలేను. చాలాసేపు ఒక 1 hour 2 hours పైన నించుంటే ఇంత లావగా అయిపోద్ది కంప్లీట్. ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ సిస్టమ్ ఫుల్ లాక్ అయిపోయి, అండ్ నాకు స్పైనల్ కార్డ్ ఒకటి లేదు, స్ప్రింగ్ ఉంది. అది యాక్సిడెంట్ వల్లనే. సో ఎక్కువ సడన్లీ ఇలా వంగుంటానా, ఇలా నించోలేను, సెట్ చేసుకోవాలి నేను. ఆ స్ప్రింగ్ సెట్ చేసుకొని ఇలా, అది ఇప్పుడు స్ప్రింగ్ తెలుసు కదా, ఇలా కదులుతూ ఉంటాయి కదా, సడన్లీ వేస్తే మళ్ళీ మొత్తం ఫుల్ స్పైనల్ కార్డ్కి ఇక్కడి నుంచి ఇక్కడ పెయిన్ వస్తుంది నాకు. సో ఇంత స్ట్రగల్ ఉన్న వ్యక్తులు, వాళ్ళకి ఏం తెలియకుండా దగ్గర చూసారు కదా, వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతారు? చాలా బాధగా ఉంటుంది ఆ మ్యాటర్లో. మన దగ్గర పర్సన్, మరి చాలా దూరం కాదు. సో వాళ్ళకి ఏం చెప్తాము? ఇది అట్లీస్ట్ వాళ్ళకి తెలుస్తే, నాకు అట్లీస్ట్ వాళ్ళ మైండ్లో లేదురా, నేను ఇప్పటికైనా నేను సరిదిద్దుకోవాలి, అబద్ధం ఒకరి గురించి ఫుల్ కంప్లీట్గా తెలుసుకోకుండా మాట్లాడకూడదు. నాకు ఇవన్నీ స్టంట్ చేసి నేను ఒక 1 year సర్వైవ్ అవ్వగలను. లైఫ్ మొత్తం సర్వైవ్ అవ్వడానికి అవ్వదు. అదే ఒక 1 day ఓ పాపం అంటారు, 2 days ఓకే అరే పాపరే అంటారు, 3rd day అబ్బాయి అమ్మాయిది ఎప్పుడు కూడా ఉండేదని వాళ్ళ లైఫ్ చూసుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే నేనే కదా ఉండాలి. సో నేను అలా నించుంటా, బట్ నేను దేనికి కూడా అంతగా పట్టించుకోను. బికాస్ పేరెంట్స్ లేని లైఫే చూసొచ్చాను. అప్పుడు అంత స్ట్రగల్లో ఉన్నప్పుడేనే ఇంకొకరి దగ్గర నాకు ఇవ్వండి అని అడగలేదు, అండ్ అప్పుడే అంత ఆలోచించలేదు. లైఫ్ని చాలా ముందుకు తీసుకొని వచ్చి ఈ రోజు నా నేమ్ని నేను నిలబెట్టుకున్నాను. ఐఎమ్ ప్రౌడ్ మై సెల్ఫ్. ఇప్పుడున్న సిచ్యువేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారు అనేది మీకు తెలుసు. ఆమె రైట్ ఆర్ రాంగ్ ప్రతి ఒక్కటి తెలుసు. ఓపెన్ అంటే మీరు చెప్పారు ఓపెన్ గా మాట్లాడుకోవాలనేది. సో ఎక్కడ ఏంటి, ఎక్కడి నుంచి వాళ్ళకి డబ్బులు అన్నీ తెలుసు. బట్ నేను డే అండ్ నైట్ కష్టపడతాము, దానికి కూడా వెళ్ళాము. సో నేను ఎంత ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. స్ట్రగల్ ఇన్ని రోజులు అలా. ఇప్పుడు రీసెంట్ గా హాట్ టాపిక్ గానీ రీసెంట్ గా మాట్లాడుకుంటే అదే, ఎలా కొంటున్నారు రా కార్లు, ఎలా వస్తుంది చూస్తే. మరి శివం వాళ్ళకి రెగ్యులర్ గా మనలకి సీరియల్ కూడా ఉండదు. జస్ట్ థింక్ సీరియల్ కూడా ఉండదు, ఏదో ఒక షోలో ఏమైనా షోస్ ఉండవు, ఎలా వస్తున్నాయి? ఓకే ఇప్పుడు ఐడియా ఉందా? అదే అనుకున్నాను కదా, చాలా చెప్పాలనుకున్నది మనం అన్ని చెప్పుకోలేము. మీకు చాలా చెప్పాలంటది, యూ క్యాన్ షేర్. నాకు చెప్పాలంటది, బట్ అది మనకు మాత్రమే తెలుసు. యా, సో అలా ఉండుంటే ఈరోజు నేను పెద్ద బంగ్లా తీసుకొని ఎందుకు ఈ స్ట్రగల్ లైఫ్ కదా. సింపుల్, వాళ్ళు అదే అర్థం చేసుకుంటే దే ఆల్సో వెరీ హ్యాపీ లైఫ్ లో. కీర్తి గురించి 3 words లో డిస్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తాం? షీ స్ట్రాంగ్, షీ హానెస్ట్, బ్రేవ్. యాక్సెప్టెడ్. రాత్రి పడుకునే ముందు యూజువల్లీ ఏం చేస్తావు? నేను లూడో ఆడతా. లూడో బ్యాచ్ అంటే ఇప్పుడు సో లూడో ఎల్స్ బాల్స్ గేమ్ వస్తాయి కదా, నాకు మిడిల్ నైట్ నిద్ర రాలేదంటే కూడా లేచి అది ఒకటి ఉండి ఇంకా కంప్లీట్ కాలేదు కదా అది కంప్లీట్ చేస్తూ ఉంటా నేను అది. అండ్ నార్మల్ గా ఏం లేదు, జస్ట్ నేను కార్తీక్ మాట్లాడుకుంటాము ఈ రోజులో ఏం జరిగింది, ఏం నెగటివిటీ ఉంది అలా, అంతే తప్ప అంత పెద్దగా ఏదో అంట ఏం లేదు. షూర్. ఒక సీక్రెట్ చెప్పు, ఎవరికి తెలియంది, నీ అభిమానులకే తెలియని ఒక సీక్రెట్. యా అంటే చాలా దారుణమైన సీక్రెట్. బట్ యా మేబీ తెలియదు, ఇది ఎక్కడికి వెళ్తుందని తెలియదు కానీ
ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత కొన్ని డిస్టర్బెన్స్ అంటే నాకు కార్తీక్ కాదు డిస్టర్బెన్స్. ఇది థంబ్‌నెయిల్ ఎయకండి అబ్బా! లేదు ఇంక లేదు వేరేలా లేదు అవుతది. లేదు. నాకు వర్క్ పరంగా గాని కొంచెం డిస్టర్బ్ అయ్యాను. అండ్ పేరెంట్స్ కావాలనిపించింది. సో, అట్లాంటి టైంలో కార్తీక్ పాప ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత కదా! దానికి. సో, బిఫోర్ అలా ఉండుంటే ఓకే గానీ, ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత సూసైడ్‌కి ఒక్కసారి ట్రై చేశా. అవునా? ఈవెన్ హి డజంట్ నో. ఏం చేసావు? ఏం తాగావా? హ్యాంగ్ చేసుకోవడానికెళ్ళా. అయ్యా పిచ్చా! అంటే ఆ మూమెంట్ చాలా దారుణంగా ఉండింది నాకు. ఆ. జనాలు అదే నేను చెప్పాను కదా! నాకు హ్మ్. యాక్సిడెంటే కాలేదు. ఓకే. నీదే డిస్టర్బ్ అయిపోయా. అండ్ నేను ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత, ఈ పెళ్ళయిన తర్వాత నేను ఈ లైఫ్‌ని నేను సర్వైవ్ చేస్తానా? నాకు అవుతుందా? ఇప్పటి వరకు ఒకేలా వచ్చేసాను. సో, ఇది అవుతుందా? లేదా? సో, మొత్తం అన్ని రకాలుగా నాకు పిచ్చి. పిండేసింది అది. హ్మ్. అవ్వలేదు. హ్మ్. ఎ అలాంటి ఊరికెళ్ళినప్పుడు టైంలోనే స్ట్రాంగ్‌గా ఉండాలి. నేను చాలా స్ట్రాంగ్‌గా ఉంటా. బట్ హ్మ్. నాకు తెలీదు. నాకిప్పుడు నేను గుర్తు చేసుకుంటే నాకు నవ్వొస్తుంది. బట్ ఆ టైం చాలా దారుణంగా చాలా ఉండే. దారుణం అది సిట్యుయేషన్. సో, తర్వాత వన్ మూమెంట్‌లో అలా చేసుకోవడానికెళ్ళి, వన్ మూమెంట్‌లో ఇంకొంచెం ఇంత అయ్యుంటే పోయేదాన్నేమో.